ఎముకలు బలంగా ఉండాలి అంటే ముఖ్యమైన పదార్థం వచ్చేసి మన కాల్షియం. సో ఈ కాల్షియం మెటబాలిజం అనేది ఎంతో చాలా ముఖ్యమైనది. సో ఈ కాల్షియం బాడీలో ఒకవేళ డెఫిషియన్సీ ఉన్నా కానివ్వండి, లేదా విటమిన్ డి లోపం ఉన్నా కానివ్వండి, ఎముకలు పుల్లల్లాగా తయారయ్యి విరిగే అవకాశం చాలా ఎక్కువ. కొంతమందిలో మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ అని అంటాం. సో అంటే వాళ్ళు కాల్షియం డైట్ తీసుకున్నా కూడా ఆ కడుపులోంచి కాల్షియం అబ్జార్బ్ కాదు. సో ఎముకలకు కూడా ఈ కాల్షియం అబ్జార్ప్షన్ లేకపోవడం వల్ల ఈ ఎముకలకు కూడా బలం చేకూరదు. అలాంటి వాళ్ళు కూడా ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఈ ఎముకలు విరిగే ప్రమాదం చాలా ఎక్కువ. సో ఇలాంటి డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ముందే కొన్ని బ్లడ్ టెస్ట్ ద్వారా కాల్షియం తక్కువ ఉన్నదని నిర్ధారించుకొని, దాని తర్వాత ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కాల్షియం లోపం సరి చేసుకోవడం ద్వారా సరి అయిన తర్వాత కూడా ఈ కాల్షియం అనే ట్యాబ్లెట్ రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. అదే మెనోపాజ్ దాటిన తర్వాత ఈ కాల్షియం తక్కువ అవ్వడం అనే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రోజు కనీసం 1 గ్రామ్ కాల్షియం వాళ్ళకి బాడీకి అందవలసి ఉంటుంది. సో ఈ 1 గ్రామ్ కాల్షియం ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కాల్షియంలో కూడా చాలా ఫార్ములేషన్స్ ఉన్నాయి. కాల్షియం కార్బోనేట్ అని, కాల్షియం సిట్రేట్ అని, కాల్షియం సిట్రేట్ మ్యాలియేట్ అని. సో ఈ మందులు వాళ్ళకి కొంతమంది గ్యాస్ట్రైటిస్ అంటే కడుపులో గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి కాల్షియం కార్బోనేట్ ట్యాబ్లెట్లు పడవు. సో అలాంటి వాళ్ళకి కాల్షియం సిట్రేట్ మ్యాలియేట్ అనే ట్యాబ్లెట్స్ వాడవచ్చు. కొంతమంది కిడ్నీలో రాళ్ళు ఉంటాయి. సో వాళ్ళు కూడా కాల్షియము వాడాలా వద్దా అనేది మీమాంసలో ఉంటారు. సో వాళ్ళకు కూడా ఈ కాల్షియం సిట్రేట్ మ్యాలియేట్ అనేది మాత్రం కొద్దిగా రాళ్ళు ఫామ్ చేసే తత్వం తక్కువ. అవి డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు వాడవచ్చు. కొంతమంది కాల్షియం ఎలర్జీ ఉంటుంది, పడదు. సో వాళ్ళకి ఏ ఫార్ములేషన్ పడుతుందో తిన్న తర్వాత తినకముందా అనేది ఒకసారి డాక్టర్ని సంప్రదించి తగు ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పుడు మాత్రం కంపల్సరీ విటమిన్ డి ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విటమిన్ డి అనేది మనకి వారానికి ఒకటి చొప్పున 60K ఇంటర్నేషనల్ యూనిట్స్ డెఫిషియన్సీ అలా 8 వారాలు కరెక్ట్ చేసిన తర్వాత నెలకు విటమిన్ డి ట్యాబ్లెట్ మనం వాడితే కనుక మాత్రం సరిపోతుంది. కొంతమంది ఎముకలు పలచబడడం ద్వారా బిస్ఫాస్ఫోనేట్స్ అనే మందులు వాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా రోజు కాల్షియం వాడుతూ ఉంటే మాత్రం ఈ బిస్ఫాస్ఫోనేట్స్ ఏదైతే ఉందో ఎముకలు కరిగిపోకుండా చేసే మందులు, ఈ కాల్షియం కూడా వాడడం వల్ల కొత్త ఎముక ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్ మనకి రోజు 2 గ్లాసులు పాలు, ఎగ్, ఫిష్, మిగతా నాన్ వెజ్ పదార్థాలు, దాని తర్వాత పన్నీరు, పాలక్, ఆకుకూరలు, వాల్నట్స్, బాదాము, దాని తర్వాత ఇంకా బీన్స్, ఇవన్నీ మష్రూమ్స్, ఇవన్నీ తీసుకుంటే కనుక కాల్షియం రిచ్ డైట్ మనకి అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ తీసుకున్నా సరే పోస్ట్ మెనోపాజ్ ఏజ్ వాళ్ళలో కాల్షియం సప్లిమెంట్స్ మాత్రం రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమ్మర్ సీజన్లో అయితే కనుక మాత్రం ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్తో పాటు తగు నీరు తీసుకుంటే కనుక మాత్రం కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఏదైనా మీకు పడని ఆహార పదార్థాలు ఉండి అయినా కాల్షియం తీసుకోవాలి అంటే కనుక మాత్రం డైటీషియన్ని సంప్రదించి తగు డైట్ చార్ట్ తీసుకుంటే మాత్రం ఈ కాల్షియం డెఫిషియన్సీ రాకుండా, ఎముకల ప్రాబ్లం రాకుండా మీరు నివారించవచ్చు.